వెల్కమ్ టు కాలీవుడ్ డాక్టర్. నేను మీ నవీన్. మనము చాలా వరకు కూడా కొన్ని అపోహల్లో బతుకుతూ ఉంటాం. అంటే సైజు విషయంలో ముఖ్యంగా మా సైజ్ చిన్నగా ఉంది, వైఫ్ని సాటిస్ఫై చేస్తామా లేదా అని చెప్పేసేసి. అసలు న్యాచురల్ సైజ్, నార్మల్ సైజ్ అంటే ఎంత ఉండాలి? అంగం సైజు. అమ్మాయి సాటిస్ఫై అవ్వాలంటే ఎంత సైజు ఉండాలి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి యునానీ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, నిజంగా బాధాకరం ఏంటంటే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. అతను ఏంటంటే నా సైజ్ చిన్నగా ఉంది, మా వైఫ్ వచ్చేసేసి ఇంకా నన్ను అసలు నువ్వు వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది, ఈ సైజుని పెంచుకోవచ్చా అని అడిగితేమో అల్లోపతికి వెళ్తే లేదు రాడ్ వేసుకోవాలి, ఇంప్లాంట్ చేసేసుకోవాలి అని అంటున్నారు. మరి న్యాచురల్గా సైజ్ ఏమైనా పెరిగే విధంగా ఉందా సరే అని అడుగుతున్నారు. సో ఒక్కసారి అతనితోటి మీరు మాట్లాడండి. అతని మాటలు చూస్తూ ఉంటే లేదు నా జీవితం ఇంతే ఇంకా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంకా మాటలు చెప్పాలంటే సూసైడ్ వరకు వెళ్ళే విధంగా ఉంది ఆయన మాట తీరు. ఒకసారి మీలాంటి వాళ్ళు మాట్లాడి మన ప్రోగ్రామ్కి మెసేజ్ చేశారు. ఇది హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నా పేరు నవీన్ అండి. మిస్టర్ హెల్త్ నుంచి ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నేను. ఓకే సార్. సార్, ఎస్ఏ రెహమాన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారండి. సార్, మీరు నియర్లీ నాకు ఒక 15 days బ్యాక్ అనుకుంటా వాట్సాప్ కాల్ చేశారు, తర్వాత వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అవును సార్. కొత్తగా పెళ్ళయిందండి, ఇట్లా సైజు ప్రాబ్లము, మా వైఫ్ అవును అనేది సార్. సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. ఒకసారి సార్ తోటి మాట్లాడండి సార్. ఇప్పుడు సార్ ఉన్నారు ప్రోగ్రాంలో. ఓకే సార్. హలో సార్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మీ ఏజ్ ఎంత అండి? నాది 28 సార్. 28. ఎప్పుడైంది పెళ్ళి? నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది సార్. ఓకే, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే నా అంగం చిన్నగా ఉంది సార్. ఓకే ఓకే ఓకే. దానివల్ల నేను మా వైఫ్ ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను. ముందు నుంచే చిన్నగా ఉందా అంటే మధ్యలో ఇప్పుడు అయిందా మీకు? అంటే ముందు నుంచి లేదు సార్, ఈ మధ్యన అయింది సార్. ఆహా. ఓకే, అంటే మీ ప్రాబ్లం ఏమో సార్. అంటే మీ రియల్ సైజ్ ఏదో ఉందో ఇప్పుడు తగ్గింది అంటున్నారు మీరు అవును కదా? సార్. సరే, ఒక పని చేద్దాము. ఇప్పుడు మీరు నిదానంగా నేను చెప్పే మాటలు వినండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే సార్. నేను చెప్పేది మీకు అంటే ఏదో గాలిలో మాట్లాడడం కాదు, ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అవును సార్. రైట్. సో మీ అంగము గట్టిగా ఉంటుందా ఎరెక్షన్ మొత్తము మీరు పర్ఫామ్ చేసేటప్పుడు? లేదు సార్. మధ్య మధ్యలో మళ్ళీ మెత్తగా అయిపోతుంది సార్. అది మధ్యలో మెత్తగా అయిపోతుంది. ఓకే, అవును సార్. అది మెత్తగా అవ్వకూడదు, ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, దాని ట్రీట్మెంట్ కూడా మీకు అవసరం. ఇంకోటి, మీ వీర్యము తొందరగా వెళ్ళిపోతుందా లేకపోతే ఒక 5 to 7 minutes వరకు మీరు చేయగలుగుతున్నారా? ఏది మెత్తగా పడిపోతుంది కదా. త్వరగా వెళ్ళిపోతుంది సార్. అంటే మరీ అంత ఎక్కువ చూడండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సైజు విషయానికి వస్తే 5 to 7 inches ఒకవేళ ఉంటే అది చాలు మీకు. 5 to 7. ఓకే, చిన్నగా ఉంది. ఎందుకంటే మీరు హస్తప్రయోగం చేసి నరాలన్నీ చిన్నగా అయిపోయి అంగము కొంచెం చిన్నగా అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. ఆ ష్రింక్ అయిన అంగాన్ని మళ్ళీ మనం మెడిసిన్స్ ఇచ్చి మంచిగా లావుగా ఇంకా పొడుగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు పొడవు ఎంత ఉంటుందో, అంటే మీ హైట్ ఎంత ఉంది ఇప్పుడు అంతే ఉంటుంది, దానికంటే మీరు ఎక్కువ అవ్వలేరు కదా. అలాగే మీ అంగము మీకు ఎంత ఉందో ముందు అలా మీకు రీగైన్ చేసుకోవచ్చు మీరు. కానీ ఒకవేళ మీ పార్ట్నర్ అంటే సాటిస్ఫై అవ్వాలంటే మీకు ఎరెక్షన్ సస్టైన్ అయి ఉండాలి. మీ ఎరెక్షన్ మధ్యలో పడిపోకూడదు. చిన్నగున్నా పర్వాలేదు, చిన్నగంటే కూడా చూడండి వాళ్ళకు అవసరం ఉన్నది ఉట్టి 2.5-3 inches. ఆ 2.5-3 inches మంచిగా గట్టిగా ఉంటే అక్కడ జీ స్పాట్ కానివ్వండి, అక్కడ క్లైటోరిస్ కానివ్వండి, అది మంచిగా రబ్ అవుతే వాళ్ళు సాటిస్ఫై అవుతుంది, ఆర్గానిజం వస్తుంది. ఓకే, మరిన్ని డీటెయిల్స్ కొరకు మీరు మన ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి, క్లియర్ అవుతుంది. వివరంగా చెప్తాను నేను. ఏదో ఈ ఇబ్బంది కొరకు అయితే మీరు ఇమ్మీడియట్ వచ్చి క్లినిక్లో మెడిసిన్స్ తీసుకోవాలి మీరు. ఒకవేళ ఏదైనా ఇంకా అపోహాలు ఉంటే సైజ్ గురించి మీరు మీ మిసెస్ని కూడా తీసుకొని రండి. ఇద్దరిని కూర్చోబెట్టి మనం కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. అలా మీకు సెట్ అయిపోతుంది ఒక 4 monthsలో. ఓకే సార్, మాట్లాడండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
ఇది యాక్చువల్గా ఒక అమ్మాయి సాటిస్ఫై అవ్వాలి అని అంటే అది సైజ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా సార్, లేదంటే Definitely. టైమింగ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది? పర్టికులర్లీ మనం ఒకవేళ ఇండియన్ చూస్తే ఇండియాలో ఉన్న పేషెంట్స్ని మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఇండియాలో హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూస్తే 5 to 7 ఇంచెస్ మ్యాక్సిమం ఉంటుంది ఎరెక్షన్ స్టేట్లో. ఓకే ఓకే, అలా ఒకవేళ అమ్మాయిలకి ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ యోని లోత్ మనం చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. అది ఏంటంటే అందరూ అది తెలుసుకుంటే చాలు ఎంత ఉండాలో తెలిసిపోద్ది. అసలు వాళ్ళకు ఉండేది 2.5 ఇంచెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోని అనుకుంటే లోపల ఇక్కడ జీ స్పాట్ ఉంటుంది, అది లోపల 2.5 ఇంచెస్ పోతుంది. 2.5 ఇంచెస్ అంటే ఇంతే చాలు వాళ్ళకు. ఓకే ఓకే. ఇక వాళ్ళు ఇది కాకుండా అంటే ఎంత కావాలని వాళ్ళు అది మూవీస్ పోన్ మూవీస్ కానీ అవన్నీ రీల్స్ చూస్తారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి దీని మీద. అమ్మాయిలకు కూడా ఉండాలి, ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అవును. అయితే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, లావు ఉంటుంది అబ్బాయిది, అతను సాటిస్ఫై చేస్తాడు. కంపారిటివ్లీ ఏంటంటే ఆ అబ్బాయి పొడుగు ఉన్నాడు కానీ అంటే సన్నగా ఉంది చిన్నగా ఉంది అంటే సాటిస్ఫై చేయలేడు. వేరే అతను ఉంటుంది కదా, అతను అంగం లావు ఉంటుంది, అతను చిన్నగా ఉంటుంది కానీ అతను సాటిస్ఫై చేయగలుగుతాడు. అల్టిమేట్లీ సాటిస్ఫాక్షన్ ఆర్గాజం రావాలి. అయితే అమ్మాయిలకు అది రావట్లేదనే ప్రాబ్లం. ఇప్పుడు అమ్మాయిలకు ఆర్గాజం కూడా లేట్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా హస్తప్రయోగం లాంటి అమ్మాయిలు కూడా ఇండల్జ్ అవుతారు. ఇండల్జ్ అయ్యి వాళ్ళ టైమింగ్ కూడా డిలే అవుతుంది. ఓకే, అలాంటి కొంచెం కోరిలేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ట్రీట్మెంట్ విధానంలోకి వచ్చారని అంటే యునానిని అంటే ఇప్పుడు నాకు సర్జరీ వద్దు, ఎందుకంటే చిన్న ఏజ్ అవుతుంది. డాక్టర్స్ కూడా అలోపతి డాక్టర్స్ కూడా అంత ఎంకరేజ్ చేయరు. అంటే ఈ ఏజ్ లో మరి 28-30 ఏళ్ళకే ఇంప్లాంట్ వేస్తాము అని అంటే కూడా వాళ్ళు కూడా వద్దనే అంటారు. అంటే ఏదో పూర్తి ప్రాబ్లం అయితే తప్ప. సో ఇతను ఇప్పుడు న్యాచురల్ పద్ధతికి రావాలి అని అంటే యునానిలో వచ్చారనుకో, ఎన్ని రోజుల వరకు ఈయన ట్రీట్మెంట్ పడుతుంది? ఈ అబ్బాయి 28 years అంటే మనకు మాక్సిమం ఒక 3-4 కోర్సులు అంటే 3-4 months లో సెట్ అయిపోతుంది. 4 months లో సెట్ అయిపోతుంది. అతనికి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ సైకలాజికల్ అతనికి. ఇప్పుడు హస్తప్రయోగం అది ఇది చేసి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దానివల్ల ఏంటి, అక్కడ ఉన్న నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది? నర్వ్ డ్యామేజ్ అని కాదు, అక్కడ కార్పోరా కెవర్నోజా, కార్పోరా స్పాంజియోజా చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అవి. అవి ఒకవేళ మిస్యూజ్ అవుతాయి డెఫినెట్లీ అది ష్రింక్ అవుతుంది. డెఫినెట్లీ అక్కడ ఎరెక్షన్స్ కొంచెం తక్కువ వస్తాయి. అట్లా డెఫినెట్లీ అక్కడ ఏంటంటే రిటెన్షన్ కెపాసిటీ తగ్గుతుంది ఆ మజిల్స్ లో అక్కడ. అందుకనే ఏంటంటే కొంచెం అలర్ట్ గా ఉంటే ఎస్. మీలో కూడా ఇలాంటి సైజ్ మీద ఏవైనా మాకు అపోహలు ఉన్నాయి అని అనుకునేవారు ఉంటే ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటాను. సో లేదు, మేము కూడా ఇంకా సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇలాంటి హస్తప్రయోగ అలవాటు మాకు ఉన్నది కాబట్టి మాలో కూడా ఇలాంటి సార్ చెప్పిన సింటమ్స్ కనిపిస్తున్నాయంటే యునానిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే మధ్యలో చెప్తున్నాను, మన మెడిసిన్స్ వాడిన తర్వాత 20 to 40 days తర్వాత వాళ్ళ అంగం సైజు లావ్ అవుతుంది. డయామీటర్ దీనికి ఏంటి మీరు ఆయిల్స్ లాంటివి ఇస్తారా? టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేస్తాము. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అల్టిమేట్లీ మీ అంగాన్ని లావ్ చేస్తుంది. ఎరెక్షన్స్ వస్తాయి, బ్లడ్ ఫ్లో అయ్యి వస్తుంది. 8 times బ్లడ్ ఫ్లో అయ్యి వస్తే మంచి గుడ్ ఎరెక్షన్ వస్తుంది. ఒకవేళ 4 times వస్తే ఏదైనా బ్లాకేజెస్ ఉండి ఏదైనా టెస్టోస్టెరాన్ లేకుండా అంటే అక్కడ రాదు బ్లడ్. అందుకనే అది చేస్తాం మనం. బయట నుంచి కూడా పెడతాము, నో డౌట్. అది కూడా మ్యాగ్నెట్ లాగా, మ్యాగ్నెట్ ఎలా ఐరన్ ని అట్రాక్ట్ చేస్తుంది అలా ఆయిల్ అక్కడ పెడితే అక్కడ బ్లడ్ ని అది అట్రాక్ట్ చేస్తుంది. చాలా ఉంటాయి. ఎస్, మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. సో నేను కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి విత్ అపాయింట్మెంట్ ద్వారా ముందు మీరు సార్ తోటి మాట్లాడి మీకంటూ ఒక నమ్మకం వచ్చిన తర్వాత డైరెక్ట్ విజిట్ అయ్యి ఈ మెడిసిన్స్ అయితే వాడచ్చు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.